తెలంగాణలో అటు ఏపీలో కావచ్చు, ఈ ఎల్‌నినో ప్రభావం భారీ ఎత్తున ఉన్నది. రైతులకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయనే దాని మీద కూడా వాతావరణ శాఖ చెప్తా ఉన్నది. ఇదే అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనతో పాటు శ్రీనివాస్ సార్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాతావరణ అధికారి ప్రతినిధి. సార్ ఎట్లా చూస్తారు? ఈ ఎల్‌నినో ప్రభావం వల్ల ఇంకా ఎన్ని రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది? ఎట్లా ఉండవచ్చు? మనకి ఈసారి ఇంచుమించు మాన్సూన్ మొదలైన దగ్గర నుంచి కూడా ఎల్‌నినో ప్రభావం కూడా సైమల్టేనియస్‌గా స్టార్ట్ అయింది. సో, ఈ ఎల్‌నినో తీవ్ర ఎల్‌నినోగా మారుతుంది అని ఇంటర్నేషనల్ ఫోర్కాస్టింగ్ ఏజెన్సీస్ అన్నీ కూడా మనకి చెప్పడం జరుగుతుంది. మనకి ఒక్కొక్కప్పుడు ఎల్‌నినో వచ్చినప్పుడు ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే పరిస్థితి. పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు, సెంట్రల్ పసిఫిక్‌లోని జలాలు నార్మల్ కంటా ఎక్కువగా వేడెక్కినట్టయితే అది ఎల్‌నినో పరిస్థితి. దానివల్ల మనకి ఈ ట్రేడ్ విండ్స్ అంటాము. మనకి ఈ నార్త్ ఈస్టర్లీ, సౌత్ ఈస్టర్లీ ట్రేడ్ విండ్స్ ఉంటాయి. ఈ ట్రేడ్ విండ్స్ వీకెన్ అవ్వడము, దాని ద్వారా మనకి మాన్సూన్ ఫ్లో తగ్గడము, దాని ద్వారా మనకి ఈ వర్షపాతం తగ్గడము జరుగుతుంది. అయితే ఈ పసిఫిక్ మహాసముద్రాన్ని దాటిన తర్వాత ఈ పవనాలు హిందూ మహాసముద్రం, అంటే మన భారతదేశం చుట్టూ ఉన్న సముద్రం, ఈ ఇండియన్ ఓషన్ అంటే ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సముద్రము, హిందూ మహాసముద్రం, ఇదంతా కలిపి హిందూ మహాసముద్రం అంట. ఈ హిందూ మహాసముద్రంలో కూడా ఐఓడి అనే పరిస్థితి ఉంటుంది. ఇండియన్ ఓషన్ డైపోల్. అంటే పశ్చిమంలో ఉన్న హిందూ మహాసముద్ర జలాలు తూర్పులో ఉన్న జలాల కంటే వేడిగా ఉన్నట్టయితే దాన్ని పాజిటివ్ ఐఓడి అంటాము. ఇలా పాజిటివ్ ఐఓడి ఉన్నట్టయితే అది మనకి మాన్సూన్కి అనుకూలంగా ఉంటుంది. సో, కొన్ని సంవత్సరాల్లో ఎల్‌నినో వచ్చినప్పటికీ ఇలా పాజిటివ్ ఐఓడి ఉన్నట్టయితే ఎల్‌నినో యొక్క దుష్ప్రభావాన్ని కొంతవరకు మనం నిరోధించే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి ఎల్‌నినో ఈ ఐఓడి కూడా న్యూట్రల్ కండిషన్లో ఉంది. దీనివల్ల కూడా మనకి హెల్ప్ లేదు. అందువల్ల మనకి ఈ వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఎల్‌నినో సమయంలో మనకి వర్షపాతం తగ్గడం ఒకటిను, మళ్ళీ ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది మెయిన్‌గా సరిగా ఉండదు. అంటే కొన్ని ప్రాంతాల్లో అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడటము, మిగిలిన ప్రాంతాలు అసలు పడకపోవడము, లేదా 3, 4 రోజులు భారీ వర్షాలు పడి తర్వాత చాలా డ్రై స్పెల్ వచ్చేయడము, ఇటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వ్యవసాయానికి అలాగే తాగునీటికి కూడా ఇబ్బందికర పరిస్థితులైతే కొనసాగే అవకాశం ఉంది. సార్ ఎట్లా చూడొచ్చు? అంటే ఈ 4, 5 రోజుల నుంచి కూడా వర్షాలు ఎక్కడ కూడా కురవట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం జిల్లాల నుంచి అప్డేట్స్ ఎలా ఉన్నాయి వర్షాలకు సంబంధించి? మనకి ఈ జూలై నెల ఇంచుమించుగా అన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు, లైట్ రెయిన్సే తప్పించి పెద్దగా ఎక్కడ భారీ వర్షాలు అవి పడలేదండి. అందుకని జూలై నెలలో మనకి చాలా లోటు ఉంది. ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా మనకి మాన్సూన్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తే 33% వరకు రాష్ట్ర వ్యాప్తంగా లోటు ఉంది. కొన్ని జిల్లాల్లో అయితే మనకి 55-60% పైబడి కూడా మనకి హనుమకొండ జిల్లాలో హైయెస్ట్ 63% లోటు నార్మల్‌గాను మనకి పడిన వర్షపాతానికి తేడా ఉంది. సో, ఈ డిఫరెన్స్ అనేది మనకి కొనసాగుతోంది. అయితే రాగల 2 రోజుల్లో మనకి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడనుంది. కానీ అది కూడా మనకి చాలా సుదూరమైన ప్రాంతం. ఈ ఉత్తర ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ తీరాలకి సమీపంలో ఏర్పడుతుంది. సో, దీనివల్ల మనకి పెద్దగా భారీ వర్షాలు పడవు, కానీ మనకి మళ్ళీ క్లౌడీనెస్, కొద్దిగా అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని జిల్లాల్లో రాగల 2, 3 రోజుల్లో కొంతవరకు వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే పెద్దగా భారీ వర్ష సూచన ఎక్కడా కనపడట్లేదు. చెదురుమదురు వర్షాలకైతే రాగల 2, 3 రోజుల్లో మనకి అవకాశం ఉంది. ఈ వాతావరణ శాఖకు సంబంధించి కొంత అపోహ ఉంటుంది సార్. వర్షాలు పడవన్నప్పుడే పడతాయి. పడతాయన్నప్పుడు పడవు అనే దాని మీద కూడా చాలా రోజుల నుంచి ఒక అపోహ అనేది ఉంటుంది. మరి ఈ ఎల్‌నినో ప్రభావంతోని కూడా చాలామంది ప్రజలు దీన్ని కేర్‌గా తీసుకోలేనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎట్లా చూస్తారు దీన్ని? ఏం చెప్తారు? అది ఇప్పుడు ఇది ఒక గతంలో టెక్నాలజీ ఇంప్రూవ్ కానప్పుడు అటువంటి పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు మనకి సైక్లోన్స్‌లో గతంలో ఈ తుఫాన్లు వచ్చినప్పుడు వేల మంది మరణించేవారు. ప్రస్తుతం టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది. శాటిలైట్స్, రాడార్సు, పైగా లేటెస్ట్‌గా ప్రపంచమంతా ఏ ఫోర్కాస్టింగ్ మెథడ్స్ అయితే ఫాలో అవుతున్నారో, న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ అనే పద్ధతి, ఐఎండీ కూడా అదే ఫాలో అవుతుంది. దీనివల్ల మన ఫోర్కాస్టింగ్ క్యాపబిలిటీ అనేది చాలా వరకు పెరిగింది. ప్రస్తుతం మీరు చూసినట్టయితే మేజర్‌గా తుఫాన్లు వచ్చినప్పుడు అసలు ప్రాణ నష్టం చాలా తక్కువ, 1, 2 లేదా 0 ఉంటుంది. ఎందుకంటే తుఫాన్లు అనేవి చాలా స్ట్రాంగ్ సిస్టమ్స్. ఇవి మనకి శాటిలైట్, రాడార్ల ద్వారా క్లియర్గా కనపడతాయి. వాటిని విశ్లేషించే క్యాపబిలిటీ కూడా మనకు ఉంది. ఈ రకంగా ఈ ఫోర్కాస్టింగ్ క్యాపబిలిటీ అయితే చాలా
చాలా వరకు పెరిగింది. అయితే ఈ ఎల్‌నినో పీరియడ్ ఉంది. మనకి రెయిన్స్ పడవు అని చెప్పినప్పుడు మనకి 10 రోజుల క్రితం ఇటు పశ్చిమ తీరంలో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కూడా పడాయి. అది చూసి చాలామంది వర్షాలు పడవన్నారు గానీ మామూలుగానే పడతాయి. కానీ ఇది కూడా ఎల్‌నినో లక్షణం. ఎల్‌నినో పీరియడ్‌లో ఏంటంటే కొన్ని కొన్ని చిన్న పరిణామాలకే పెద్ద వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పడతాయి. మిగిలిన ప్రాంతాలు డ్రైగా ఉండిపోతాయి. మనకి అడ్జసెంట్‌గా మన పక్కనే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలో అత్యంత భారీ వర్షాలు పడినప్పటికీ మనకి అదే పీరియడ్‌లో మనకి పెద్దగా అసలు వర్షమే లేదు. మన మీద పూర్తిగా ఈదురుగాలులు 60, 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు తప్పించి మనకి వర్షపాతమే లేదు. సో, ఇవన్నీ కూడా ఎల్‌నినో లక్షణాలు. సో, వీటిని పట్టించుకోకుండా ఉన్నట్టయితే నష్టపోతారు. ఇవి ఏంటంటే ప్రస్తుతం ఫోర్‌కాస్టింగ్ కేపబిలిటీ పెరిగింది. మనం కూడా ప్రపంచంతో కంపీట్ చేసే పరిస్థితిలోనే ఉన్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? దీని బారిన పడకూడదు ఉండాలి అనంటే ఇప్పటికే పంటలకు సంబంధించి కూడా నీళ్ళు అందక రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం చూస్తా ఉన్నాను. రైతులకి నిజంగా ఇది గడ్డు కాలము. ఎందుకంటే ఇది జూలై నెల అనేది యాక్చువల్‌గా చాలా వేగంగా ఈ ఫార్మ్ ఆపరేషన్స్, పంట ఆపరేషన్స్ అన్నీ చేస్తుంటారు. విత్తనాలు పెట్టడము ఇవన్నీ కూడా ఆపరేషన్స్ జరిగే సమయం. ఈ సమయంలో ఇంచుమించు రోజు రెయిన్ పడుతుంది మనకి. అటువంటిది ఇప్పుడు మనకి డ్రై స్పెల్ ఇంచుమించుగా హీట్ వేవ్ లాంటి పరిస్థితులు 38, 39 డిగ్రీల వరకు టెంపరేచర్‌లు కూడా చేరుకున్నాయి. మనకి అడ్జసెంట్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే గత 5 రోజులు బట్టి హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నాయి. 40 డిగ్రీలు కూడా దాటాయి. మరొక 2, 3 రోజుల వరకు కూడా హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. సో, ఇటువంటి పరిస్థితుల వల్ల చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. సో, దీనివల్ల ఏంటంటే చెదురుమదురు వర్షాలకి ఈ ఇంకా మళ్ళీ మాన్సూన్ రివైవ్ అయిపోయింది అనుకుని విత్తనాలు, ఫార్మ్ ఆపరేషన్స్ స్టార్ట్ చేసినట్టయితే ఇబ్బంది కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ అసలే నష్టంలో ఉన్నారు. మళ్ళీ ఈ విత్తనాలు పెట్టడము, అవి మొలకెత్తకపోవడము ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ అయితాయి. సో, ఐఎండీ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకు అంటే మనకి ఏదైనా సిస్టమ్ ఉంది, రాగల 4, 5 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని ప్రకటన వచ్చే వరకు కొంచెం ఈ మెయిన్‌గా వర్షాధారంగా ఈ సాగు చేసేవారు ఆగవలసిన పరిస్థితి ఉంది. లేదంటే మనకి గత 10 రోజుల క్రితం ఇటు పశ్చిమ తీరంలో పడిన వర్షాల వల్ల కొంత గోదావరి, కృష్ణా నదుల్లో కొంత వరద నీరు చేరుకోవడం జరిగింది. ఆ రకంగా ఎవరికైనా ఈ కాలువల ద్వారా నీటి సదుపాయం ఉన్న దగ్గరైతే వారు ఆ కాలువ వ్యవసాయం అయితే చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఈ వర్షం మీద ఆధారపడిన వారైతే ప్రస్తుతం ఆగవలసి ఉంది. అయితే రాగల 4, 5 రోజుల్లో కొద్దిపాటి వర్షాలు ఉన్నాయి. మనకి ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలో కూడా వర్షాలు పడతాయి కానీ పెద్దగా భారీ వర్షాలకి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏర్పడే సిస్టమ్ కూడా చాలా దూరంగా ఏర్పడుతుంది. అలాగే మనకి ఈ పీరియడ్‌లో కొన్ని సమయాల్లో మనకి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా మనకి బంగాళాఖాతంలో మళ్ళీ దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం కానీ, ఈ వాయుగుండం కానీ ఏర్పడితే తీవ్రమైన వర్షాలు కూడా పడతాయి. ఆ సమయంలో మనకి ఆ వాటరు ఎక్సెస్ అయిపోతుంది. సో, జనరల్‌గా మనకి ఎక్సెస్ వాటర్ బోదెల ద్వారా బయటికి వదిలేస్తుంటారు పొలాల్లో కూడా. ఈసారి ఏంటంటే అటువంటి వర్షాలు పడినప్పుడు దాన్ని నిల్వ చేసుకోవడానికి ఆల్రెడీ పంటలోనే ఒక కుంట తవ్వుకొని రెడీగా ఉంచుకోవాలి. అప్పటికప్పుడు దాన్ని చేయలేము. సో, అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఎక్సెస్ వాటర్‌ని డెఫినిట్‌గా అందులోకి మళ్లించుకున్నట్టయితే మళ్ళీ మనకి డ్రై స్పెల్ డెఫినిట్‌గా వస్తుంది. ఎందుకంటే ఎల్‌నినో పీరియడ్ ఇది కొనసాగుతుంది కాబట్టి ఈ డ్రై స్పెల్స్ వస్తూనే ఉంటాయి. ఈ డ్రై స్పెల్ వచ్చినప్పుడు అందులోంచి తీసి వినియోగించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం అటువంటి ఏర్పాటు అందరూ చేసుకొని ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ముఖ్యంగా ఈ వరి సాగుకు సంబంధించి సార్ చాలా వరకు కూడా తెలంగాణలో ఎక్కువ రైతులు వరి సాగు చేయడానికి చూస్తా ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ వరి సాగు చేయకపోతే బెటర్ అంటారా? ఎట్లా చూడొచ్చు? వరి సాగుకి ఈ ఎల్‌నినో పీరియడ్‌లో అయితే నిజంగానే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వరి యొక్క పంట కాలం చాలా ఎక్కువ. అంత పంట కాలంలో రెగ్యులర్‌గా వర్షాలు పడే పరిస్థితి ప్రస్తుతం ఉండదు. వర్షాలు పడినా 4, 5 రోజులు పడి మళ్ళీ డ్రై స్పెల్స్ ఎక్కువ వచ్చేస్తుంటాయి. అలాగే వర్షము ఈ నీటి యొక్క అవసరం కూడా చాలా ఎక్కువ ఉంటుంది వరికి. సో, వరిని ఈసారి సాగు చేస్తే చాలా ఇబ్బందికర పరిణామాలే ఉంటాయి. అందుకని తక్కువ నీటితోటి, తక్కువ పరిమితితోటి మారిపోయే వంగడాలని ఆల్రెడీ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు చాలా సజెస్ట్ చేస్తున్నారు. ఈ మిల్లెట్స్, చిరుధాన్యాలు ఇటువంటివైతే తక్కువ కాలపరిమితితోటి, తక్కువ నీటితోటి అయిపోతాయి. అలాగే ఈ ఆయిల్ సీడ్స్, ఇవి వేరుశనగ ఇటువంటివి వేసుకున్నట్టయితే తక్కువ నీటితోటి తొందరగా అయిపోయే పంటలనే ఈసారి మారాల్సిన అవసరం అయితే ఉంది. సార్ ఇప్పుడే ఇట్లాంటి వాతావరణాలు ఉంటే ఇంకా వేసవికాలం ఇంకెలాంటి పరిస్థితులు ఉండొచ్చు ఏం చెప్తారు?
మనకి వేసవి కాలం నాటికి దీని తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఏడాది చివరి వరకు అంటే డిసెంబర్ వరకు మాత్రమే ఇది ఈ ఎక్కువగా ఉంటుంది అని ప్రస్తుతం రిపోర్ట్స్ వస్తున్నాయి. మనము డిసెంబర్ నాటికి దీని పరిస్థితి చూసి వేసవి కాలం ఎట్లా ఉంటుందని అప్పుడు మనకి విశ్లేషణ పూర్తవుతుంది. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా రానున్నటువంటి ఈ రోజులలో కూడా రైతులు ఈ వరి సాగుకు తక్కువ వేసుకుంటే బెటర్ అనే దాని మీద కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా సూచనల మేరకు రైతాంగం అంతా కూడా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఎల్ నీనో ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతుంది. రానున్నటువంటి ఈ వర్షపాతానికి సంబంధించి కూడా తగ్గిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు -60 వరకు కూడా వెళ్ళినటువంటి నేపథ్యం కనిపిస్తుంది వర్షాలు పడేటటువంటి శాతానికి సంబంధించి కూడా. సో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందనే దాని మీద కూడా వాతావరణ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సల్మాన్తో ప్రభాకర్, బులెటిన్ మీడియా, వాతావరణ శాఖ నుంచి.